పూర్వం కాంచీపురంలో ఒక పండితుడు ఉండేవాడు. ఆయనను అందరూ సంజ్ఞల పండితుడు అని పిలిచేవారు. మనుష్యులు తమ అభిప్రాయాలను మాటలతో తెలుపుకునే కంటే సంజ్ఞల ద్వారా తెలియజెప్పుకోవటం మంచిదని ఆయన ప్రచారం చేస్తూ ఉండేవాడు. ఒకనాడు ఆయన రాజు దగ్గరకు వెళ్ళి ఈ సంగతే చెప్పాడు. రాజు పండితుడి వాదన విని లోపల నవ్వుకొని, ఈ సంగతి చెప్పేందుకు మీరు నా దగ్గరకు పని కట్టుకొని వచ్చారా? నేను చాలా కాలం కిందటే ఒక సంజ్ఞల శాస్త్రిని శివగంగపురం పాఠశాలలో నియమించాను అన్నాడు. రాజు హాస్యానికి అన్న ఈ మాటలను పండితుడు నిజమనుకున్నాడు. మహారాజా, మీరు చాలా దూరదృష్టి గలవారు. చిన్నతనం నుంచి మనుష్యులకు ఈ సంజ్ఞాశాస్త్రం బోధించటం వల్ల చాలా మేలు జరుగుతుంది. నేను ఆ సంజ్ఞల శాస్త్రి దర్శనం చేసుకుని వస్తాను. సెలవు అంటూ సంజ్ఞల పండితుడు రాజుకు నమస్కారం చేసి శివగంగపురం బయలుదేరాడు. ఆ తరువాత 1-2 రోజులకు సంజ్ఞల పండితుడు శివగంగపురం చేరాడు. అక్కడి పాఠశాల అధికారులు అతన్ని తగిన విధంగా సత్కరించి వచ్చిన పని తెలుసుకొని, అయ్యా, మా శాస్త్రి గారు దేశాటనం వెళ్ళి 4 రోజులైంది, ఇంతలో తిరిగి రారు అని చెప్పారు. సరే, ఇంత దూరం వచ్చి ఆయనను కలుసుకోకుండా ఎలా తిరిగి వెళ్ళేది? ఆయన దేశాటన ముగించుకొని వచ్చే వరకు ఇక్కడే ఉంటాను అన్నాడు సంజ్ఞల పండితుడు. ఈ పండితుడు ఒక పట్టాన వదిలే రకం కాదని తెలుసుకొని పాఠశాల అధికారులు ఒక ఆలోచన చేశారు. పాఠశాలకు సంబంధించిన సేవకుడు ఒకడు ఒంటి కన్నువాడు ఉన్నాడు. పాఠశాల అధికారులు వాడికి పండిత వేషం వేసి, ఆ పండితుడు సంజ్ఞల ద్వారా నిన్ను ప్రశ్నలు వేస్తాడు, నువ్వు కూడా సంజ్ఞలతోనే సమాధానం చెప్పు, ఏ పరిస్థితుల్లోనూ నోరు మెదపకు అని హెచ్చరించారు. తర్వాత వాళ్ళు సంజ్ఞల పండితుడితో, అయ్యా, మా సంజ్ఞల శాస్త్రి గారు దేశాటన ముగించుకొని తిరిగి వచ్చారు, ఆ గదిలో ఉన్నారు, తమరు వారిని కలుసుకోవచ్చు అని చెప్పారు. సంజ్ఞల పండితుడు సరేనని గదిలోకి వెళ్ళాడు. అక్కడ ఆయనకు పండిత శాలవా తలకు నిండుగా చుట్టుకొని కూర్చున్న ఒంటికంటివాడు కనిపించాడు. సంజ్ఞల పండితుడు వాడికి ఎదురుగా కూర్చొని ఒంటికంటివాడికి ఒక వేలు చూపించాడు. అందుకు సమాధానంగా ఒంటికంటివాడు 2 వేళ్ళు చూపించాడు. తిరిగి సంజ్ఞల పండితుడు 3 వేళ్ళు చూపించాడు. అది చూసి ఒంటికంటివాడు కోపంతో పిడికిలి బిగించి చూపాడు. అప్పుడు సంజ్ఞల పండితుడు నవ్వుతూ తన వద్దనున్న గంగిరేగు పండును ఒంటికంటివాడికి చూపాడు. ఒంటికంటివాడు రొట్టె ముక్కను ఒక దానిని తీసి సంజ్ఞల పండితుడికి చూపించాడు. వెంటనే సంజ్ఞల పండితుడు లేచి ఒంటికంటివాడికి నమస్కారం చేసి గది బయటకు వచ్చాడు. అక్కడ వేచి ఉన్న పాఠశాల అధికారులు సంజ్ఞల పండితుడితో, అయ్యా, మా సంజ్ఞల శాస్త్రి గారిని గురించి మీ అభిప్రాయం ఏమిటి అని అడిగారు. అందుకు సంజ్ఞల పండితుడు ఇలా అన్నాడు, మీ సంజ్ఞల శాస్త్రి గారు చాలా సమర్థుడు, గొప్ప తత్వవేత్త అన్నది కూడా గ్రహించాను. దేవుడు ఒక్కడే అని చెప్పటానికి నేను 1 వేలు ఎత్తి చూపాను. కాదు, శివకేశవులు ఇద్దరు అని ఆయన 2 వేళ్ళు చూపాడు. అలా అనుకున్నట్టయితే బ్రహ్మతో కలిసి త్రిమూర్తులు 3 కదా అని నేను 3 వేళ్ళు చూపాను. కానీ ఆయన పిడికిలి బిగించి 3 ఒకటే అని తెలియపరిచాడు. అప్పుడు నేను దేవుడు పరమ దయాళువు అని చెప్పడానికి గాను ఆయన మానవ కోటికి ప్రసాదించిన అత్యంత స్వాదు ఫలాలలో గంగిరేగు పండు ఒకటి గనుక నా వద్ద ఉన్న గంగిరేగు పండును తీసి చూపాను. అయితే తత్వవేత్త అయిన మీ శాస్త్రి గారు తన వద్ద ఉన్న రొట్టె మొక్కను నాకు చూపి, భగవద్దత్తము అందరికీ ఎల్లవేళలా లభించనిది అయిన గంగిరేగు పండు కంటే మానవ కృషి ఫలితము సర్వజనోపయుక్తము అయిన రొట్టె ముక్క మేలని తెలియజెప్పాడు. అందులోని పరమార్థం గ్రహించాను. సంజ్ఞల పండితుడు ఇలా చెప్పి వెళ్ళిపోయాడు. అప్పుడు పాఠశాల అధికారులు ఒంటికంటి సేవకుణ్ణి పిలిచి ఏమి జరిగిందని అడిగారు. ఒంటికంటివాడు ఇలా చెప్పాడు, అయ్యా, ఈ పండితుడు చాలా దుర్మార్గుడులా ఉన్నాడు. ఆయన గదిలోకి వస్తూనే నన్ను వెటకారం చేయడానికి
ఒక వేలు ఎత్తి నీది ఒంటి కన్ను కదా అని సంజ్ఞతో అడిగాడు. అందుకు నేను కోపగించుకోక నీ 2 కళ్ళ కన్నా నా ఒంటి కన్నే మంచిదని తెలుపుతూ 2 వేళ్ళు చూపించాను. అంతటితో వదలక ఆ పండితుడు తన 2 కళ్ళు నా ఒంటి కన్ను కలిస్తే 3 అవుతాయని తెలిపేందుకు 3 వేళ్ళు చూపించాడు. ఆయన గారి మీద నాకు చాలా కోపం వచ్చింది. మరోసారి ఆ మాట ఎత్తితే ముక్కు చితక్కొడతానని పిడికిలి బిగించి చూపాను. ఆ దెబ్బతో ఆ దుర్మార్గుడు బెదిరిపోయి నన్ను మంచి చేసుకునేటందుకు తన దగ్గర ఉన్న గంగిరేగు పండును నాకు లంచం పెట్టజూపాడు. నేను ఆ లంచానికి ఆశపడక నీ రేగుపండు ఎవడికి కావాలి, నా దగ్గర ఉన్న రొట్టె ముక్క ముందు నీ పండు దిగదుడిపే కదా అని చెప్పడానికి నా రొట్టె ముక్క చూపించాను. దానితో ఆ దుర్మార్గుడు తన పప్పులు నా దగ్గర ఉడకవని తెలుసుకొని ఒక్క దన్నం పెట్టి పారిపోయాడు. పాఠశాల అధికారులు ఈ 2 వ్యాఖ్యానాలు విని ఎంతో ఆనందించారు. జరిగిందంతా రాజుగారికి కబురు చేయగా ఆయన విరగబడి నవ్వాడు.